వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 26 ఆదివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీకు సాధారణ రోజు కానే కాదు. తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో జరిగే పరిణామాలు ముందే తెలిసి ఉంటే మీరు నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈరోజు మీ గతాన్ని ముగించి మీ భవిష్యత్తును కొత్త ప్రారంభాన్ని ఇవ్వబోతుందన్నమాట. మీరు చాలా కాలంగా మౌనంగా భరించిన బాధలు, మీ మనసులోకి దాచుకున్నటువంటి కష్టాలు ఇప్పుడు ముగింపు దశలోకి వస్తున్నాయండి. మీరు అనుకున్నది ఆలస్యంగా అయినా సరే జరుగుతుంది అనే నమ్మకం ఈరోజు మీకు తప్పకుండా కలుగుతుందన్నమాట. రేపటి రోజు ఒక స్త్రీ ప్రభావం వల్ల మీ జీవితంలో ఒక చిన్న హెచ్చరిక ఉంది. ఒక స్త్రీ మీపై పగబట్టి ఉండే అవకాశం ఉంది. ఆమె ఒంటరిగా కాదు, కొంతమంది వ్యక్తులతో కలిసి మీకు ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నించవచ్చు. మీ గురించి తప్పుగా ప్రచారం చేయడం, మీ కుటుంబంలో కలహాలు రేపడం వంటి పరిస్థితులు కూడా తప్పకుండా రావచ్చు. కాబట్టి మీరు రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మీ గురించి తప్పుగా ప్రచారం చేయడం చేస్తుందండి. ఇక మీ కుటుంబ విషయాలు బయట ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోవద్దండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా గొడవలకు కూడా దూరంగా ఉండండి. మీ శాంతి మీకు ఒక పెద్ద రక్షణ, గుర్తుపెట్టుకోండి. మీరు స్పందించకపోతే చాలా సమస్యలు అక్కడే ముగుస్తాయండి. ఇక కుటుంబంలో జరిగేటువంటి పరిణామాలు ఏదైతే రేపు తెల్లారితే ఒక చిన్న చిన్న ఉద్రిక్తతలు రావచ్చు, కానీ ఆ తర్వాత పరిస్థితులు సర్దుకొని ఇంట్లో ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే సమయం అన్నమాట వస్తుంది రేపు. ఇది మీకు మానసికంగా కూడా ఒక రిలీఫ్ అయితే ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చండి. రేపు మీరు 5 శుభవార్తలు అయితే తప్పకుండా వినబోతున్నారు. ఒకటి ఉద్యోగ శుభవార్త అండి. మీరు ఉద్యోగం కోసం ఎదురు చూసినటువంటి వారికి కాల్ లేదా ఒక మంచి ఆఫర్ రావచ్చు అనమాట. మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. ఇక ఆర్థిక శుభవార్త వచ్చేసి మీకు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుందండి. ఒక కొత్త ఆదాయ మార్గం ప్రారంభమవుతుంది. ఆర్థికంగా బలపడే సమయం అన్నమాట ఇది. ఇక కుటుంబ శుభవార్త వచ్చేసి కుటుంబంలో ఒక సంతోషకరమైనటువంటి వార్త వినవచ్చు. బంధువులతో మంచి సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఇక వ్యక్తిగత విజయం వచ్చేసి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని తప్పకుండా పూర్తవుతుందండి. చాలా సంతోషంగా మీరు రేపటి రోజు మీ జీవితాన్ని మీరు గడపబోతున్నారు. ఇక మానసిక శాంతి అండి. మీ మనస్సులో ఉన్న భయము, ఆందోళన పూర్తిగా తగ్గిపోతున్నాయి. మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మీ జీవితంలో అంటే రేపటి రోజు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు మీకు సపోర్ట్ చేస్తున్నారో, ఎవరు మీకు అడ్డంగా ఉన్నారో తప్పకుండా తెలుసుకుంటారు. మీరు సరైన నిర్ణయాలు తీసుకునే స్థితిలోకి కూడా వస్తారనమాట. ఇక జాగ్రత్తలు వచ్చేసి మీ ప్లాన్స్ మీరు గోప్యంగా ఉంచుకోండి. అన్నెసెసరీ డిస్కషన్స్ అనేది మీరు అవాయిడ్ చేయండి. కోపం అనేది కంట్రోల్లో ఉంచుకోండి. ఇక చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతకండి. కుటుంబంలో సమయం గడపండి. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి. ఇది మీ మనసుకు ప్రశాంతత కూడా ఇస్తుంది. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజు ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి పూర్తిగా సంతోషాన్ని మీరు గడపబోతున్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మిమ్మల్ని పడగొట్టాలని ప్రయత్నించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ మిమ్మల్ని నిలబెట్టేది మీ ధైర్యమేనండి, మీ నమ్మకం. మీరు కాస్త ఓపికగా తెలివిగా వ్యవహరిస్తే కనుక ఈరోజు మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకి కారణమవుతుంది. ఇక మీదట మీరు వెనక్కి చూడాల్సిన అవసరం అయితే ఏదీ లేదు. మీరు ముందున్నది అంత విజయమే, ఆనందమే, శాంతియుతమైనటువంటి జీవితం. మీ సమయం వచ్చేసింది కాబట్టి మీ జీవితం ఇప్పుడు వెలుగుతో నిండబోతుందన్నమాట. మీరు గెలవడానికి పుట్టినవారండి. ఇది మీ గెలుపు ప్రారంభం అని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రాశివారు మీ జీవితాన్ని చాలా లోతుగా అర్థం చేసుకునే వ్యక్తులండి. ఎప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయితే అవ్వరనమాట. చాలా సంతోషంగా ఉండడానికే మీరు అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారి గురించి పూర్తిగా వినబోయే ముందు చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. ఇంకా కొంతమంది లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకొంతమందికి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇలాంటి రోజు దినఫలితాలు చేయాలనే ఒక అవగాహన, ఇంట్రెస్ట్ అనేది కూడా నాకు వస్తుంది. కాబట్టి మీరు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారి దినఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, బాధలు చూసి జీవితాన్ని గట్టిగా ఎదుర్కొనే శక్తి సంపాదించిన వారండి ఈ యొక్క రాశివారు. ఇప్పుడు మీ జీవితంలో మార్పుల సమయం దగ్గర పడుతుందన్నమాట. రేపటి రోజు ఆదివారం మీకు ఒక కొత్త దిశ చూపించే రోజు. ఇక ఈ యొక్క రాశివారు చాలా లోతైన ఆలోచనలు చేసేవారండి. ఎవరిని కూడా సులభంగా అయితే నమ్మరు. ఒకసారి నమ్మితే పూర్తిగా అంకితం అవుతారు. గోప్యత అంటే ప్రైవసీ ఎక్కువగా ఇష్టపడతారు. కోపం వస్తే చాలా గట్టిగా స్పందిస్తారు. వీరు బయటకు కఠినంగా కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి మనసు కలవారు. ఇక ఈ యొక్క రాశివారు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల ప్రభావం వల్లే మీలో స్పిరిచువల్ శక్తి, లోతైన ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశివారికి జలతత్వానికి చెందినవారండి. వాటర్ ఎలిమెంట్ అన్నమాట ఈ యొక్క జలతత్వానికి చెందినవారు. అందుకే మీలో భావోద్వేగాలు, ఇన్స్టిట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి.
ఈ యొక్క రాశి వారికి అధిపతి గ్రహం కుజుడు, ఉప ప్రభావం కేతువు, అధిపతి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి, కాళీదేవి, శివుడు. వీరి ఆశీర్వాదం ఉంటే మీరు ఎలాంటి కష్టాల్లోనైనా జయించగలరని తప్పకుండా తెలుసుకోండి. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు గాఢ గులాబీ రంగు. కలిసి వచ్చే సంఖ్య 9. శుభదిక్కు దక్షిణ దిక్కు. ఈ దిశలో ప్రయాణం పనులు మీకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయి. రేపు చిన్న చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ దిశలో వెళ్తే విజయం ఉంటుంది. సూర్యారాధన. ఉదయం సూర్యుడికి నీళ్ళు సమర్పించండి. ఓం సూర్యాయ నమః అని జపించుకుంటూ ఉండండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పూర్తిగా మీకు రేపటి రోజున ఇంపార్టెంట్ పనులైతేనే ప్రయాణం చేయండి. ఇంకా చిన్న చిన్న వాటికి ప్రయాణం చేసి ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా ఇబ్బంది అయితే పడాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది కాబట్టి. ఇక శివారాధన తప్పకుండా చేసుకుంటూ ఉండండి. ఓం నమ శివాయ అని జపించుకుంటూ ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన కూడా చేసుకోండి. ఓం శరవణ భవాయ నమః అని జపించుకుంటూ ఉండండి. ఓం శరవణ భవాయ నమః సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన అనమాట. ఇక శత్రువుల నుంచి రక్షణత మీకు లభిస్తుందండి. ఇక రేపటి రోజున తప్పకుండా మీరు ఎరుపు బట్టలు లేదా పండ్లు దానం చేయండి. పేదవారికి అన్నదానం చేయండి. గోమాతకు కూడా ఆహారం పెట్టండి. మీకు చాలా అదృష్టాన్ని అయితే తెచ్చిపెడుతుందన్నమాట. తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో జరిగే కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు మీకు ముందే తెలిసి ఉంటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే రేపటి రోజు యొక్క వృశ్చిక రాశి వారికి ఒక గొప్ప మార్పు తీసుకురాబోతుంది. మీరు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు, మీరు మౌనంగా భరించిన బాధలు ఇక ముగింపు దశలోకి వస్తున్నాయన్నమాట. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పటి నుండో కోరుకున్న శాంతి, ఆనందం, స్థిరత్వం ఇప్పుడు మీ వైపు నడుస్తున్నాయండి. కానీ ఈ మంచి సమయం దగ్గర పడుతున్న కొద్దీ కొంతమంది వ్యక్తులు అసూయ, కుళ్ళు లేదా బయటపడే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. మీరు ఒక స్త్రీ మీపై పగబట్టి మళ్ళీ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తుందండి. ఆమె ఒంటరిగా కాదు, కొంతమంది వ్యక్తులను కూడా మీకు వ్యతిరేకంగా మలిచే అవకాశం అయితే ఉంది. మీరు సంతోషంగా ఉండడం ఆమె తట్టుకోలేని విషయం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలంటే కనుక మీ పర్సనల్ విషయాలు ఎవరితోనూ మీరు షేర్ చేసుకోవద్దండి. మీ సీక్రెట్స్ని, మీరు ప్లాన్స్ని గోప్యంగా ఉంచుకోండి. గొడవలకు అసలు వెళ్ళొద్దు. మీ శాంతి మీకు రక్షణ. మీరు మాట్లాడకపోతే మీరు చాలా కుట్రలు తప్పకుండా అక్కడే ఆగిపోతాయి. రేపు తెల్లారితే మొదట చిన్న టెన్షన్స్ అయితే కనిపించవచ్చు, కానీ ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఇంట్లో ప్రశాంతత, ఆనందం కూడా పెరుగుతుందండి. మీరు చాలా రోజుల తర్వాత నిజమైన హ్యాపీనెస్ని అయితే అనుభవిస్తారండి. ఇక ఉద్యోగ కెరీర్ శుభవార్త గురించి తెలుసుకుంటే మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి అవకాశం అయితే వస్తుంది. ఉద్యోగంలో గుర్తింపు, ప్రమోషన్ లేదా కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మీ కష్టానికి ఫలితం కనిపించే రోజు రేపటి రోజు. మీరు 5 శుభవార్తలు అయితే వింటారు. ఇక మీకు రేపటి రోజు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త ఆదాయ మార్గం ప్రారంభమవుతుంది. కుటుంబంలో సంతోషకరమైన విషయం జరుగుతుంది. బంధాలు కూడా బలపడతాయండి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పని కూడా పూర్తి అవుతుంది. మీకు అదృష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ మనసులో ఉన్న టెన్షన్లు, భయాలన్నీ పూర్తిగా తొలగిపోతున్నాయండి. మీరు ప్రశాంతంగా, సంతోషంగా కూడా ఫీల్ అవుతారు. మీరు ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయన్నమాట. మీరు కొత్త జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. మీలో ఒక కొత్త ధైర్యం, నమ్మకం కూడా పెరుగుతుంది. ఎవరినైతే గుడ్డిగా నమ్మకండి. మీ ప్లాన్లు బయటైతే చెప్పకండి. నెగిటివ్ వ్యక్తుల నుండి కూడా దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట. ఇక యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక మలుపు. మీరు పడిన ప్రతి కష్టం, మీరు అనుభవించిన ప్రతి బాధ, ఇవన్నీ ఇప్పుడు మీ విజయానికి పునాది అయితే అవ్వబోతున్నాయి. అన్ని రంగాల వారికి రేపటి రోజున అనుకూలంగా ఉందండి. కొన్ని రంగాల వారికి కూడా ప్రతికూలంగా ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి రేపటి రోజు ఒక సంతోషకరమైనటువంటి మార్పును తీసుకురాబోతున్నాయన్నమాట. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి యొక్క రాశి వారికి మీ పనిని అధికారులు గుర్తిస్తారండి. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ ప్రతిభకు గౌరవం కూడా పెరుగుతుంది. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అనుకూలం కానీ జాగ్రత్త అవసరం. కొత్త డీల్స్, లాభాలు అయితే కనిపిస్తాయి. పెట్టుబడులు మంచిగా తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. చిన్న మోసాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇక విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. చదువుపై ఫోకస్ పెట్టండి. పరీక్షలో మంచి ఫలితాలు తప్పకుండా సాధిస్తారు. ఇక ప్రేమ సంబంధాల విషయానికి వస్తే కనుక మీ ప్రేమలో సాన్నిహిత్యం పెరుగుతుంది, కానీ చిన్న అపార్థాలు రావచ్చు. ఓపికతో వ్యవహరిస్తే బంధం బలపడుతుంది. ఇక కుటుంబంలో చూసుకుంటే కనుక అత్యంత అనుకూలం. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. తోబుట్టువులు, బంధువులతో కలిసి నవ్వులు కూడా పంచుకుంటారు. ఇక సంతోషంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మనం అలా ఉండేవాళ్ళం, ఇలా గడిపేవాళ్ళమని చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఇక రేపటి రోజున ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంది. పెద్ద సమస్యలు లేవు, కానీ ఒత్తిడి తగ్గించుకోవాలి. ప్రతికూలంగా ఉండే అంశాలు వచ్చేసి కొంతమంది వ్యక్తుల అసూయ, కుళ్ళు, ఒక స్త్రీ వల్ల చిన్న ఇబ్బందులు, మీ ప్లాన్లను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తారు. మీ రహస్యాలు బయట ఎవరితో చెప్పకండి. గొడవలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఒక రాశి వారికి మధ్య కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోవడం మర్చిపోతున్నారండి. కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. మన ఇంటి కులదేవతను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఇంకా శివుడికి కూడా అభిషేకం చేసుకుంటూ ఉండండి. ఓం నమ శివాయ అని చెప్పించుకుంటూ ఉండండి. సుబ్రహ్మణ్య స్వామిని కూడా ప్రార్థించుకోండి. రేపటి రోజు మీకు అంతా కూడా అనుకూలంగా ఉందండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏదీ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టాలు శాశ్వతం కావు, కానీ మీ ధైర్యం, మీ నమ్మకం శాశ్వతం.
ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చింది అని అనుకుంటున్నానండి. వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.